చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫీస్. వెల్కమ్ టు టాప్ న్యూస్. తెలంగాణ హైదరాబాద్ కు రామోజీ గ్రూప్ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తర్వాత 4వ అద్భుతంగా రామోజీ ఫిలిం సిటీ పేరు పొందిందని చెప్పారు. రామోజీరావు 19వ జయంతి సందర్భంగా జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, 2 సీఎంలు, కేంద్ర మంత్రులతో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగంలో విశేష కృషి చేసిన 7గురికి అవార్డులు అందజేశారు. రామోజీ ఒక బ్రాండ్ అని, ఆ బ్రాండ్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం ప్రకటించారు. బీఆర్ఎస్ లో కుటుంబ విభేదాలు మరింత తీవ్రమవుతున్నాయి. కవిత ప్రస్తుతం పూర్తి టార్గెట్ గా హరీష్ రావునే ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. కాళేశ్వరం కమిషన్ నుంచి పాల వ్యాపారం వరకు వరుస ఆరోపణలు చేస్తూ కవిత అటాక్ పెంచుతున్నారు. అయితే హరీష్ రావు మాత్రం స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. ఏ మాట మాట్లాడినా మరింత వివాదం పెరుగుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది. కవిత హరీష్ రావుపై కోపంతో కాదు, రాజకీయంగా పార్టీని బలహీనపరచడానికి ఈ వ్యూహం చేస్తున్నారన్న అభిప్రాయం బీఆర్ఎస్ వర్గంలో వ్యక్తమవుతుంది. హరీష్ ను పార్టీ నుంచి దూరం చేస్తే బీఆర్ఎస్ బలం తగ్గుతుందని, అదే లక్ష్యంగా కవిత ముందుకు వెళ్తున్నారనే అనుమానాలు చర్చనీయాంశంగా మారాయి. విశాఖలో మిత్ర కోల్డ్ ప్రాజెక్టులో 1.89 లక్షల కేజీల గోమాంసం పెట్టుబడిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశాఖ సిపితో నేరుగా మాట్లాడి కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్రమ గోవాద, గోమాంసం నిల్వలు, ఎగుమతులను ప్రభుత్వం సహకరించదని స్పష్టం చేశారు. పిఠాపురంలో జంతు వాదశాలను ఇప్పటికే మూసివేసినట్లు గుర్తు చేశారు. బెంగళూరులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై జగన్ ట్విట్టర్లో వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఆయన చెప్పే CAGR పర్సంటేజీల లెక్కలు మాత్రం పొల్తన లేకుండా ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏపీ GST వృద్ధి దేశంలో టాప్ స్టేటస్ లో ఒకటిగా నెలవారీ నివేదికలు చెప్తున్నా జగన్ మాత్రం 2-3% వృద్ధి ఉందని గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. వాస్తవానికి ఏపీ పన్ను వసూలు 10%కి పైగా పెరిగి పెట్టుబడుల పరంగా టాప్ 5లోకి రావడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారిలో పడుతున్నట్లు నిపుణుల అభిప్రాయం. ఆయన జగన్ గత ప్రభుత్వ విధ్వంసాన్ని కప్పిపుచ్చేందుకు అర్థం కాని లెక్కలు చూపిస్తున్నారని పలకపక్షం తిప్పికొడుతుంది. ఎల్లుండి పుట్టపర్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల్లో భాగంగా రేపు జరిగే రథోత్సవంతో ఆర్థిక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఎల్లుండి పుట్టపర్తిలోని హీల్ న్యూస్ స్టూడియోలో మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, సీఎంలు వేడుకల్లో పాల్గొంటారు. 20-21 తేదీలో యువజన సదస్సులు, 22న సత్యసాయి వరిష్ఠి స్నాతకోత్సవం, 23న అధికారిక శత జయంతి వేడుకలను నిర్వహించనున్నారు.